మీ వెనకాల కూడా ప్రతిపక్షాలు ఉండి ఏదో ఒక పార్టీ మద్దతు ఉండే మీరు ఈ రకంగా నిరసనలు కావచ్చు, సో ధర్నాలకు ప్రోత్సహించడం కావచ్చు, ఇంకేదన్నా ఉద్యమం చేస్తాం అనేసి ముందుకు రావడం కావచ్చు, ఇట్లా బ్యాచ్లను తయారు చేసుకొని ఈ నిరసనలు చేస్తున్నారన్న ఒక అపవాదు కూడా మీ మీద వేస్తున్నారు. అందులో నిజం ఉందా? చూడండి, వీళ్ళు ఎవరు కూడా ఢిల్లీకి 10 సార్లు తిరగలే, ఎవడు ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకోలే, ఎవడు అశోక్ నగర్లో వచ్చి చదువుకొని ఆ చదువుకుంటున్నప్పుడు ఆ ఫుడ్ పడక అదే హిమాయత్ నగర్లో ఉన్న సత్యం కిడ్నీ సెంటర్లో పోయి కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పేసి ఎవడు పోలే. అశోక్ నగర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 3 సార్లు 4 సార్లు ఎవడు తిరగలే. ఆరోగ్యం వచ్చి ఖరాబ్ అయిందని చెప్పేసి వాతావరణం పడక, ఫుడ్ పడక, మార్నింగ్ టైం తినక ఇదే అశోక్ నగర్లో మేము కర్రీ పాయింట్స్ ఆ ఫుడ్ తిని హెల్త్ ఇబ్బందులు అయ్యి వీళ్ళు ఎవరేం చేయలే. నేను స్వయంగా అనుభవించిన ఎగతాళిని అనుభవించినాం. ఇబ్బందులు ఇన్సల్ట్ అయిన ఒక నిరుద్యోగికి ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటుందో, ఇబ్బందులు ఉంటుందో, బాధలు ఉంటాయో అవన్నీ నేను అనుభవించిన. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 2021 నుంచి నేను మెస్ గురించి మాట్లాడిన, పోస్ట్ సెమ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడిన, ఇది కేసీఆర్ దించడంలో మేము మాట్లాడినాం, తిరిగినాం. కేసీఆర్ ఏడో తెలంగాణ ఉద్యమం బచావని చెప్పేసి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఈ యూనివర్సిటీస్ బాగుండాలంటే ఈ కేసీఆర్ పోవాలని చెప్పేసి ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. నేను ఏ పార్టీతోనో, ఏ అఫిలియేషన్తోనో, ఏ విద్యార్థి సంఘాలతోనో నేను పనిచేసినోని కాదు. నాకు ఈ ఉద్యమాలు ఇప్పుడు 9 నెలలైంది. ఇప్పుడు నిరుద్యోగుల గురించి ఇదే స్టాండ్ మీద ఇంకో 9 నెలలు నేను ఎందుకు కొట్లాడతా అంటే, నేను ఒక నిరుద్యోగిగా అక్కడి నుంచి నేను వచ్చిన కాబట్టి ఒక 6-7 సంవత్సరాలు నేను ప్రిపేర్ అయ్యి కష్టపడి ఆ పెయిన్ఫుల్ జర్నీ ఎట్లా ఉంటుందని నాకు తెలుసు. చదివే ప్రాసెస్లో ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు. విలేజెస్ పోతే ఎవరు ఎట్లా మాట్లాడతారో తెలుసు. తినక ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఇవన్నీ నేను తెలుసు కాబట్టి అక్కడి నుంచి నేను ఆ రోజు కూడా నేను ఏ గవర్నమెంట్ కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ కాకుండా ఎందుకోసం వీళ్ళకు అండగా వీళ్ళ కోసం ఎందుకు నిలబడ్డా అంటే, నేను నా వెనకాల ఎవరో నిరుద్యోగం నిలబడతానో ఇంకోటి ఏదో అవుతుందని కాదు. నేను ఎఫెక్ట్ అయిన విషయం ఇది. ఎఫెక్ట్ అయిన విషయం కాబట్టి నేను ఆ కన్విక్షన్ అనేది ఒక పర్సనల్గా తీసుకొని దానికి ఒక ఉద్యమం అనేది చేసుకుంటూ పోతా ఉన్నాం తప్ప, మరి మా వెనకాల నిజంగా ఆ పార్టీలో ఉంటే నిన్న మేము ఇందిరా పార్క్ దగ్గర 500 మంది చేసినాం. ఆ రోజు మాట్లాడింది ఎవరు? మొత్తం నిరుద్యోగులు మాట్లాడినారా, నేను మాట్లాడానా? ఆ రోజు హరికృష్ణ గారు మాట్లాడారా, నేను మాట్లాడానా? మందకృష్ణ మన ప్రసన్న హరికృష్ణ కుమార్ మాట్లాడలేదా? తొలివెలు మన రఘువన్న మాట్లాడలేదా? మన కాలేజీ టీవీ నుంచి మన శ్రీనివాసన్న రాలేదా? వాళ్ళు మద్దతు తెలపలేదా? లేదంటే పృథ్వీరాజ్ అన్న మాట్లాడలేదా? విఠలన్న మాట్లాడలేదా? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? వీళ్ళు అట్లా చెప్తున్నారనే రేపు రాబోయే రోజుల్లో విమలక్కతో మేము మద్దతు తీసుకుంటాం, మేము మందకృష్ణ మాదిగారిని సపోర్ట్ తీసుకుంటాం, మిగతా జర్నలిస్టులను సపోర్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ విద్యార్థి సంఘాలను తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే కొట్లాడినారో వాళ్ళందరూ మద్దతు తీసుకుంటాం. దాని తర్వాత మేము మూకుమ్మడిగా ఒకటేసారి ఈ ప్రాసెస్లో అన్ని స్టడీ హాల్స్ బంద్ చేస్తాం, అన్ని ఇన్స్టిట్యూట్లు బంద్ చేస్తాం, అందరం ఏకం అవుతాం. అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది, ఉద్యమం మొదలు పెడతాం, కంటిన్యూ చేస్తాం. జూన్ 18 వరకు కూడా ఇంత అన్ని వర్గాల నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈసారి ఒక్కటే కాదు అందరం కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాం.